మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకం సర్వే జిల్లాలో 96% పూర్తి చేసినట్లు తెలిపారు. అర్హత గల నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేసే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. రైతు భరోసా పథకంలో అర్హులైన రైతుల వివరాలను క్షేత్రస్థాయిలో సమీక్షించి లబ్ధిదారుల పేర్లను జాబితాలో చేర్చాలన్నారు. గారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఒకటి హైదరాబాద్లో పెట్టడం జరిగింది. సో దాంట్లో కూడా చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. సో ఇందిరమ్మ ఇళ్ల పథకం ఏదైతే ఉందో అది తొందరలోనే మనం 26 జనవరికి లాంచ్ చేసుకోబోతా ఉన్నాం. సో ఆల్రెడీ మన జిల్లాలో 96% సర్వే మొత్తం కూడా కంప్లీట్ అయింది. సో ఇందాక మాట్లాడిన పెద్దలందరూ అనుకున్న విధంగానే ఎవరైతే అత్యంత వెనుకబడిన వర్గాలు ఉంటారో, ఎవరైతే వాళ్ళ ఇల్లులు చాలా హట్స్ కానివ్వండి, సో టార్పులిన్ షీట్స్ కానివ్వండి, అటువంటి షీట్స్లలో ఉన్న వాళ్ళ ఇల్లులు అందరూ కూడా అవన్నీ సర్వే చేసినాం. సో ఎవరైతే నిజమైన అర్హులు ఉంటారో వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనేది కూడా హానరబుల్ సీఎం గారు నిన్న కలెక్టర్స్ అందరూ కూడా ఆదేశించడం జరిగింది. సో దాని ప్రకారంగానే ఎలిజిబుల్ పర్సన్స్ అందరికీ కూడా మనం ఇందిరమ్మ ఇల్లు తొందరలోనే ఇవ్వబోతా ఉన్నాం. సో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనేది కూడా కొత్త స్కీమ్ స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ 26 జనవరి నుంచి స్టార్ట్ చేయబోతోంది.